నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 6వ రోజు రాత్రి శ్రీవారు గజవాహనంపై వేంచేసి భక్తులకు దర్శనమిస్తారు. గజం వాహనంగా అనాది నుండి ప్రసిద్ధమే. పూర్వం యుద్ధాలలో రథ గజ అశ్వాలను వాహనాలుగా ఉపయోగించేవారు. తక్రాంతం భోజనం గజాంతం ఐశ్వర్యం అన్నట్లు మహాసంపన్నుల వాకిట పూర్వం గజరాజులు నిలిచి ఉండేవి. రాజులను పట్టాభిషేక సమయాలలో గజాధిష్ఠితులను చేసి ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సిన సందర్భంలో గజారోహణం గావించే ప్రక్రియ నేటికీ ఉన్నది. స్వామి గజవాహనాన్ని అధిష్ఠించిన రోజే కాక ప్రతిరోజు బ్రహ్మోత్సవాలలోనూ మరియు ఇతర వాహన సేవ సమయాలలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. బ్రహ్మరథం వెనుక అశ్వాలు వృషభాలతో టీవీగా ఈ గజాలు కూడా నడిచి వస్తాయి. భాగవతాది పురాణాలలో గజేంద్ర మోక్ష కథ ప్రసిద్ధమైనది. ఇది శరణాగతిని నొక్కి వక్కాణించే గాథ. నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని ఉన్నవాడా, ఇక వేరే ఉపాయమేమిటికి అని అన్నమాచార్యుల వారు చెప్పినట్లు శరణాగతి తత్వంలో చెక్కు చెదరని విశ్వాసం ముఖ్యమైనది. గజేంద్రుడు సంసార కాసారంలో ప్రవేశించి మోహగ్రాహం చేత బంధింపబడి స్వయంగా చాలా కాలం పోరాడుతాడు. విఫల ప్రయత్నుడవుతాడు. చివరికి నీవే తప్ప నితప్పరం వెరుగా అని వైకుంఠనాథునికి ప్రపన్నుడవుతాడు. అందువలన శరణాగతి ప్రక్రియలో గజేంద్రునికి గల ప్రాధాన్యం అనన్య సామాన్యమైనది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని గీతాచార్యుని చరమ సందేశం. గజేంద్రుని సందర్శన మాత్రాన మనకు ఈ చరమ సందేశమే గుర్తుకు వస్తుంది. ఈ గజవాహన సేవలో గజేంద్రుడు శ్రీహరిని వహించినట్లు భక్తులు సదా శ్రీనివాసుని హృదయ పీఠికపై వహించి శరణాగతి చెందాలన్న దివ్య సందేశం ఈ వాహనం ద్వారా తెలుస్తున్నది.